నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డాటా టైప్స్ అండి. సో మనం ఎక్సెల్ VBAలో డాటా టైప్స్ ఎలా ఉంటాయి, అవి ఎన్ని రకాలు మనం చూద్దాం. ఓకే, సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ VBA నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ VBA తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళాలనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామని మన టాపిక్కి. రైట్, సో మనకి డాటా టైప్స్ వచ్చేసి రెండు రకాలండి. ఒకటేమో న్యూమరిక్, ఇంకోటేమో నాన్ న్యూమరిక్. సో మనం నెక్స్ట్ వీడియోలో నాన్ న్యూమరిక్ డాటా టైప్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం న్యూమరిక్ డాటా టైప్ గురించి తెలుసుకుందాం. సో మనకి న్యూమరిక్ డాటా టైప్లో మనకు వచ్చేసి బైట్స్ ఉంటాయండి. బైట్, ఇంటీజర్, లాంగ్, సింగిల్, డబుల్, కరెన్సీ. సో చూద్దామా ఇవన్నీ ఎలా ఉంటాయి, దీని స్పెషాలిటీ ఏంటో, ఈ డిఫరెంట్ డాటా టైప్స్. రైట్, ఓకే. సో మనం మన డెవలపర్ ట్యాబ్ వెళ్ళి విజువల్ బేసిక్ వెళ్ళి, ఓకే, ఆల్రెడీ ఒక చిన్న ప్రోగ్రామ్, ఒక మాడ్యూల్ తీసుకున్నానండి ఆల్రెడీ. ఓకే, డిటి అంటే డాటా టైప్. ఓకే, రైట్. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో జనరల్గా మనం ఎలా స్పెసిఫై చేస్తాం, ఏదన్నా వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే మనం డిమ్ అంటే ఏమన్నాం, మనం లాస్ట్ వీడియోలో చూసాం కదండి. డిమ్ అంటే డైమెన్షన్, రైట్. సో డిమ్ ఏ. ఇప్పుడు ఈ ఏ అనేది ఏంది, యాస్ బైట్. ఫస్ట్ మనం బైట్తో స్టార్ట్ చేద్దాం. బైట్ అంటే ఏ అనే దాన్ని నేను బైట్ డాటా టైప్గా తీసుకుంటున్నా. సో అలాగే నేను బీసీ కూడా తీసుకోవాలనుకుంటున్నా. సో నేనేం చేస్తాను, డిమ్ బి యాస్ బైట్. సో ఇలా డిమ్ సి యాస్ బైట్. సో ఇలా ఒక్కొక్క దాన్ని స్పెసిఫై చేస్తాను. సో ఎప్పుడైతే మనము మూడు డాటా టైప్ సేమ్ ఉన్నాయో, సో అప్పుడు మూడు సపరేట్ రాయాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబిసి మూడు సేమ్ బైట్ డాటా టైప్ కాబట్టి నేను ఇక్కడ ఏ కామా బి కామా సి అని టైప్ చేస్తాను. సో ఈ మిగతా రెండు తీసేస్తాను. సింపుల్ అండి. సో ఎప్పుడైతే మీరు ఒకటి కన్నా ఎక్కువ సేమ్ డాటా టైప్ ఇస్తారో అప్పుడు కామా వాడి మీరు దాన్ని డివైడ్ చేయొచ్చు. బాగుంది కదండి. సో ఇలా మనం సింపుల్గా కూడా డిక్లేర్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ వాల్యూ 10 ఉందండి. ఓకే, బి వాల్యూ 20 ఉంటుంది. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ మనకి సి వాల్యూ కావాలి. ఓకే, సో నేనేం చేస్తాను, ప్రోగ్రామ్ ఎలా రాస్తానంటే, ఏ ఫస్ట్ మనం ఏబిసి మూడు స్పెసిఫై చేసాం కదా. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి B3 సెల్ కదా. సో B3 రేంజ్ ఈజ్ ఈక్వల్ టు B3. ఓకే, సో B3లో ఉన్న వాల్యూ మనకు కావాలి కదా. సో వాల్యూ, ఓకే, ఇక్కడ కామా పెట్టాను. ఓకే, సో షుడ్ బి డాట్ ఉండాలి, కామా పెట్టాను. ఓకే, రైట్. నెక్స్ట్ సేమ్ B ఈజ్ ఈక్వల్ టు రేంజ్ బ్రాకెట్లో మళ్ళీ B4. ఓకే, ఈసారి B4 డాట్ వాల్యూ. రైట్. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కదా. ఓకే, ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ ప్లస్ బిని నేను సిలో స్టోర్ చేశాను. ఆ సి వాల్యూ నేను ఇక్కడ B5లో రాయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఈసారి రేంజ్ ఇటు సైడ్ ఇస్తున్నాను. ఎందుకంటే సిలో ఉన్నది మనం సెల్లో యాడ్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం సెల్లో ఉన్న వాల్యూని వేరియబుల్కి ఇచ్చాం, ఇప్పుడు వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం సెల్కి ఇస్తున్నాం. ఓకే, సో రైట్, B5 ఈజ్ ఈక్వల్ టు సి. రైట్, మన ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దామా. ఇక్కడ మనకి ఏ వాల్యూ, బి వాల్యూ రెండు యాడ్ అయ్యి సిలో అవుతుంది. సిలో ఉన్న వాల్యూ B5లో, అంటే ఇక్కడ 30 అనే ఆన్సర్ చూపించాలి. సో నేను డైరెక్ట్ రన్ చేస్తున్నాను. చూడండి 30 ఆన్సర్ చూపించింది. బాగుంది కదా. రైట్, సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ 10 బదులు 100 తీసుకుంటా. 100 తీసుకుంటే 100 + 20 ఏమవుతుంది, 120 కదా. ఓకే, సో మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దామా. చూడండి 120. మరి ఈసారి నేను ఇక్కడ 200 తీసుకుంటాను, ఏమవుతుందో చూద్దామా. 200. ఈసారి మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ 0 నుంచి 255 వరకే తీసుకుంటుంది. బైట్ అనేది 1 బైట్ మాత్రమే స్టోర్ చేస్తుంది. ఆ 1 బైట్లో 255 వరకే తీసుకుంటుంది, 0 to 255. దానికన్నా తక్కువ తీసుకోదు. చూడండి ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఇప్పుడు చూడండి ఎర్రర్ వచ్చింది. ఎక్కడ ఎర్రర్ వచ్చిందో చూద్దామా. చూడండి
సి ఈజ్ ఈక్వల్ టు 100, ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఓకే, ఎందుకంటే అది 255 లోపల ఉంది కాబట్టి తీసుకుంది. బి ఈజ్ ఈక్వల్ టు 200 ఓకే, ఎందుకంటే 255 లోపల ఉంది కాబట్టి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 100 ప్లస్ 200 300 అవుతుంది. ఈ 300 అనేది ఇప్పుడు సిలో స్టోర్ చేయాలంటే అది ఏమంటుందంటే ఎర్రర్ చూపిస్తుంది. మీరు స్పెసిఫై చేసింది బైట్, సో బైట్లో 255 కన్నా ఎక్కువ తీసుకోదు కదా అంటుంది. సో మనకేం అర్థమైంది, బయట అనేది 255 లోపలనే తీసుకుంటుంది. మరి 250 కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి, మనం ఇంటీజర్ వాడచ్చు. ఇంటీజర్ 2 బైట్స్ కాబట్టి 32,000 మైనస్ 32,768 నుంచి 32,767 వరకు తీసుకుంటుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలా, ఈ బైట్ ప్లేస్లో నేను ఇంటీజర్ అని టైప్ చేస్తాను. సో ఇంటీజర్ అని టైప్ చేశాను అనుకోండి, అప్పుడు ఎర్రర్ చూపించదు. ఓకే, సో చూద్దామా. రైట్, ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ మనకి 300 అనేది ఆన్సర్ వస్తుంది. చూడండి రన్ చేస్తే 300 ఆన్సర్ వచ్చింది. మరి ఇంటీజర్కి మరి లిమిటేషన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇక్కడ 32,000 వరకు తీసుకుంటుంది కదా. ఓకే, మనం ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని 20,000 చేద్దాం. 20,000 యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా 20,000 చేద్దాం. ఇక్కడ సికి వచ్చే వరకు అంటే ఎర్రర్ చూపిస్తుంది. సికి వచ్చే వరకు ఏమవుతుందంటే అది 40,000 అవుతుంది. ఓకే, మీకు అందుకోసమే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మీకు అర్థమవుతుంది ఈజీగా. రైట్, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను. రైట్, ఏ వాల్యూ తీసుకుంటుంది చూడండి, ఎర్రర్ చూపించదు. బి వాల్యూ కూడా తీసుకుంటుంది, ఎందుకంటే 20,000 కాబట్టి. సి వాల్యూకి వచ్చే వరకు అంటే చూడండి ఎర్రర్ చూపిస్తుంది. సో సి వాల్యూ అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది, ఎందుకంటే 32,000 వరకే, 32,000 చేంజ్ వరకే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో మరి నీ ఇంటీజర్ని ఇప్పుడు ఈ 20,000 కన్నా ఎక్కువ అంటే 40,000 కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి, మరి ఎలా 50,000 ఉండొచ్చు, రేపు 60,000 ఉండొచ్చు. ఏం చేయాలి అంటే మనకు వచ్చేసి నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి లాంగ్ అండి. సో లాంగ్ చాలా ఎక్కువ, చూడండి ఎంతవరకు తీసుకుంటుందో చూడండి. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ వరకు తీసుకుంటుంది. రైట్, ఇప్పుడు నేను ఈ ఇంటీజర్ని లాంగ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. లాంగ్ ఓకే దీన్ని నేను స్టాప్ చేయలేదు. రైట్, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దామా స్టెప్ బై స్టెప్. రైట్ చూడండి ఎర్రర్ చూపించదు. ఈసారి సి వాల్యూ స్టోర్ చేస్తుంది. చూడండి 40,000 యాక్సెప్టెడ్. సో ఇలా లాంగ్ అనేది యూజ్ అవుతుంది. రైట్, మరి లాంగ్ అనేది ఇలా యూజ్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ సింగిల్ డబుల్ దేనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 20,000.456 అని ఉంది. 20,000.456, ఇక్కడ కూడా 345 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ వాల్యూస్ ఉన్న ఆన్సర్ కూడా నాకు కావాలి. నాకు ఆన్సర్ కూడా పాయింట్ వాల్యూస్లోనే కావాలి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేశాను అనుకోండి, చూద్దామా ఏమవుతుందో. ఓకే, స్టెప్ బై స్టెప్ మళ్ళీ రన్ చేద్దాం. రైట్ చూడండి ఆన్సర్ అయితే చూపిస్తుంది, కానీ ఆన్సర్ ఏమని చూపిస్తుంది, 1 అంటే రౌండ్ ఫిగర్ చేసేసింది. 456 347 అనేది ఇక్కడ ఆన్సరు 710 వస్తుందండి. 711 వస్తుంది. కానీ మనకేం చూపిస్తుందంటే 5 కన్నా అబౌవ్ ఉంటే 1గా చూపిస్తుంది, 5 కన్నా తక్కువ ఉంటే 0గానే చూపిస్తుంది. అంటే మనకి ఇక్కడ లాంగ్ అనేది పాయింట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో పాయింట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు, అది యాక్సెప్ట్ చేసి పాయింట్ వాల్యూస్ని ఇవ్వదు. సో మనకు పాయింట్ వాల్యూస్లో కావాలి మరి ఆన్సర్. ఎలా, నాకు పాయింట్ వాల్యూస్లో ఆన్సర్ కావాలి ఎలా. సో అప్పుడు మనకు యూజ్ అయ్యేదే సింగిల్ డాటా టైప్. ఇప్పుడు నేను ఈ లాంగ్ పేస్లో నేను సింగిల్ అని టైప్ చేస్తాను. సో చూద్దామా అండి, సింగిల్. రైట్, ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేసి చూస్తాను, ఇక్కడ మనకి ఆన్సర్ పాయింట్ వాల్యూస్లో వస్తుంది. సో చూద్దామా అండి. రైట్, చూడండి. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు 8 డిజిట్స్ వరకు చూపిస్తుంది. సింగిల్ అనేది 8 డిజిట్స్ వరకు చూపిస్తుంది. సో ఎప్పుడన్నా మీకు పాయింట్ వాల్యూస్లో ఆన్సర్ కావాలంటే సింగిల్ అనే డాటా టైప్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇది 8 డిజిట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదండి, దీనిలో నేను ఇంకొక 4-5 నంబర్స్ యాడ్ చేస్తాను. ఓకే, రైట్, 10 నంబర్స్ యాడ్ చేశాను. ఓకే, సో ఇందులో కూడా నేను ఇంకొక 1 2 3 4 5 ఓకే 6 ఇంకొక నెంబర్ యాడ్ చేస్తాను. ఓకే, సో ఇలా 10 నంబర్స్ యాడ్ చేశాను. ఇప్పుడు రన్ చేసి చూద్దామా మరి. రైట్, ఓకే, రన్. చూడండి మళ్ళీ 4 డిజిట్సే చూపిస్తుంది. 8 డిజిట్సే చూపిస్తుంది.
సపోజ్ మీకు 8 డిజిట్స్ కన్నా ఎక్కువ కావాలనుకోనండి, అప్పుడు మీరు సింగిల్ ప్లేస్లో మీరు లాంగ్ అనేది వాడచ్చు. ఓకే, సో చూద్దామా. సో లాంగ్, ఇక్కడ సింగిల్ ప్లేస్లో మనం ఏం వాడదాం, లాంగ్. ఓకే, సారీ అండి, లాంగ్ కాదు, డబుల్, సారీ అండి. ఓకే, సో మరి మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ సింగిల్ తర్వాత డబుల్ అనేది 8 బైట్స్ అండి. ఓకే, రైట్. సో రన్ చేసి చూద్దామా. రన్. ఇప్పుడు పోయి నేను ఇక్కడ చూస్తే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ వరకు చూపిస్తుంది, ఇంకా ఎక్కువ కూడా చూపిస్తుంది. సో ఎప్పుడన్నా మీకు 8 డిజిట్స్ కన్నా ఎక్కువ వాల్యూస్ కావాలంటే అప్పుడు మీరు డబుల్ వాడచ్చు. బాగుంది కదండి. రైట్. లాస్ట్ వన్ వచ్చేసి కరెన్సీ. సో కరెన్సీ అనేది మనకి ఆ వాల్యూస్ అనేది మనకు కరెన్సీ రూపంలో చూపిస్తుంది. కరెన్సీలో మనకి 4 డిజిట్స్ వరకు పాయింట్ వాల్యూస్ కూడా చూపిస్తుంది. సో చూద్దామా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 20,045 రూపీస్ అనుకోండి. ఓకే, లేదా 45 పైస్గా మనం ఇక్కడ పైస్ అంటాం. ఓకే, సో దీనికి జనరల్గా మనకి ఏమవుతుందంటే కామాస్ అలా చూపిస్తుంది. క్రోర్స్ పక్కకి ఇట్లా ల్యాక్స్ పక్కకి బిలియన్స్కి కామాస్ ఉంటాయి కదా, అలా కరెన్సీ అనేది చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ డాలర్ సింబల్ కూడా వస్తుంది. సో చూద్దాం అది కూడా. ఓకే, సో నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ ప్లేస్లో కరెన్సీ అని టైప్ చేస్తాను. రైట్. ఇప్పుడు రన్ చేసి చూద్దామా. రైట్, చూడండి ఎలా చూపిస్తుంది, డాలర్ చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకి కామా చూడండి. ఇప్పుడు అంటే ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూని మనం రేంజ్లో సిలో ఉన్న వాల్యూ ఆల్రెడీ మనకి కరెన్సీలో సేవ్ అయింది, అందుకోసమే రేంజ్లో తీసుకున్నప్పుడు కరెన్సీలో చూపిస్తుంది. కాకపోతే మనం రెగ్యులర్గా ఇచ్చాం, మనం ఇవ్వడం రెగ్యులర్గా ఇచ్చాం. ఆ రెగ్యులర్ వాల్యూని సిలో సేవ్ చేసేటప్పుడు సి అనేది కరెన్సీ డాటా టైప్ కాబట్టి కరెన్సీలోకి మారింది. ఇక్కడ డాలర్ సింబల్ కూడా చూడొచ్చు. సో ఇలా కరెన్సీ అనేది యూజ్ అవుతుంది. సో ఎప్పుడన్నా మీకు మనీ రూపంలో చూపించాలనుకున్నారనుకోండి మీ డాటాని, అప్పుడు మీరు ఈ కరెన్సీ అనే దాన్ని వాడచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్.